హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు పలుకు వ్యర్థమైన దానిని గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి వచ్చింది. మనిషి పలికే ప్రతి మాట గురించి కూడా విమర్శ దినమందు ఆ యొక్క ప్రభువు దగ్గర లెక్క చెప్పవలసి ఉండును. మత్తయి సువార్త 12:36. వ్యర్థమైన మాటలు అనగా ఏమిటి? వ్యర్థమైన మాటలు అంటే ఏమిటి? దేవుణ్ణి దూషించు మాటలు వ్యర్థమైనవి. దేవుణ్ణి దూషించే మాటలు వ్యర్థమైనవి. వీటి వల్ల ఏమిటి? దోషము కలుగుతుంది. కనుక శుద్ధిపరచుకొనుడి పరిశుద్ధులయ్యుండు, పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా జీవించాలన్నట్టుగా మనం చూస్తున్నాం. 2, మనుషులు మోసగించు మాటలు. ఈ లోకంలో మనుషులని మోసగించే మాటలు ఎన్నో. లేవి ఖండము 5:4. అపరాధి మనుషులు మోసం చేస్తే ఏమవుతుంది? అపరాధి అవుతుంది. ఒట్టు పెట్టుకుంటాడు. మనుషులు మోసగించి ఒట్టు పెట్టుకొని ఆ ఒట్టు ఎంతవరకు దాచేస్తుందంటే, నా తల్లి తోడు, తండ్రి తోడు, అక్క తోడు, అమ్మ తోడు, నేను ఆ పని నేను మాట్లాడలేదు చెప్పి మోసమైన మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వ్యక్తిగతంగా గర్వించే మాటలు. కొంతమంది మాటలు మాట్లాడే వ్యక్తిగతంగా గర్వంగా మాట్లాడతారు. భ్రష్టత్వం కలుగుతుంది. భ్రష్టత్వం అంటే చెడిపోయిన తనం. కనుక ఆ భ్రష్టత్వం కలుగుతుంది. ఇది చూసిన ఆ భ్రష్టుడు బ్రతికేమైంది. ఒకప్పుడు గర్వంగా మాట్లాడాడు, ఈ రోజున వీడు భ్రష్టుడైపోయి అడుక్కొని తింటున్నాడు అన్నట్టుగా మనము చూస్తున్నాం. 2 పేతురు 2:18-19. ముగింపు. నీవు దేవుని దృష్టిలో అంతయు దేవుని దృష్టి అంతయు మాట మూలాన జరిగింది అని బైబిల్ చెప్తుంది. ఈ యొక్క సృష్టి మొత్తం కూడా దేవుని వాక్కు ద్వారా జరిగినట్టుగా మనము చూస్తున్నాము. నీ మాటల వల్ల దేవుని తీర్పులోనికి వస్తుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని తీర్పులోకి వస్తుంది. నీ మాట నిదానించేదిగా ఉండాలి. అబద్ధాలకు దూరంగా ఉండాలి. అబద్ధాలకు దూరంగా ఉండదు. అబద్ధం ఆడకుండా దూరంగా ఉండాలి. నిరుపయోగంగా ఉండకూడదు. నీ మాటలు పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. నీ మాటలు గౌరవించేవిగా ఉండాలి. అపవిత్రంగా ఉండకూడదు. నీ మాటలు ఇతరులకు శాంతియుతంగా ఉండాలన్నట్టుగా మనము చూస్తున్నాం. కనుక నీ మాటలు ఇతరులకు శాంతిని కలిగించే మాటలుగా ఉండాలి. కనుక మనుషులు వ్యర్థమైన మాటల గురించి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి వస్తుంది. కనుక ఆ విమర్శ దినమందు లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. కనుక ఈరోజే మనము మన యొక్క మాటలు సర్దిద్దుకొని దేవుని మన గణపరుద్దారు. కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 820 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మంది చేయవలసిందిగా కోరుతున్నాను.